డిమాండ్ కోసం సామరస్యంగా ధర్నా చేసుకుంటామని చెప్తే కమిషనర్ డీజీపీ పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళని ఎక్కడికెక్కడ జిల్లాలో అరెస్ట్ చేశారు, నిర్బంధించారు. అయినా ఆశా వర్కర్లు తమ యొక్క బాధలు గోడు చెప్పుకోవడానికి విజయవాడకు వస్తే ప్రశాంతంగా సామరస్యంగా నిరసన తెలియజేస్తుంటే ఇంత దుర్మార్గంగా పోలీసులు ఆడవాళ్లని మగ పోలీసులను అరెస్ట్ చేయడం అనే కీచక పర్వాన్ని మరిపిస్తుంది. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇది అత్యంత దుర్మార్గమైంది. వాళ్ళు ఏమడిగారు? న్యాయమైన సమస్య పరిష్కరించమని అడిగారు. కానీ మీరు పిలిచి ఒక మాట చెప్పి పరిష్కరిస్తామని హామీ ఇస్తే ఇంత జరిగేది కాదు. ఎందుకంటే ప్రజల మద్దతు ఉంది కాబట్టి గంటల తరబడి హైవేలో రాస్తారోక చేసినా ప్రజలు సహకరిస్తున్నారంటే ఇప్పుడు దాన్ని మీరు అర్థం చేసుకోండి. అందుకోసమే కాపాడుతారు. మీరు మొన్న అంగన్వాడీ పద్ధతిలో చేశారు, మన వివోఏలు చేశారు, ఈరోజు ఆశా వర్కర్లు చేశారు. రేపు మీ సంగతి చూస్తారు. ఈరోజు దర్బారాన్ని నేను చర్చలు పిలిచి రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి చర్చలకు పిలిచి
పిలిచి అరెస్ట్ చేసి ఎక్కడ పెట్టారో కూడా తెలియదు. వాళ్ళ నాయకురాలను విడుదల చేయమని వాళ్ళు కోరుతున్నారు, డిమాండ్ పరిష్కరించమని అడుగుతున్నారు. ఇప్పటికైనా ప్రశాంతంగా చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించాలి. లేదంటే ఆశా వర్కర్స్ వెనుక కార్మిక సంఘాలు, సిఐటి, వ్యవసాయ కార్మికులు అందరూ మద్దతు ఇస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. ఆశా వర్కర్స్ చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలతో అడ్డుకుంటుంది. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో ఉన్న సుందరయ్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్పై పోలీసుల దాష్టికం ప్రదర్శించారు. ధర్నాకు వచ్చిన ఆశా వర్కర్స్ ఉన్నారనే నెపంతో తాళాలు వేసి మహిళలను ఎటూ కదలనీయకుండా నిర్బంధించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులను ప్రతిఘటించిన ఆశా వర్కర్స్ గేట్లు దూకి విజయవాడ గుంటూరు హైవేపై బైఠాయించారు. మంగళగిరి ప్రాంతంలో వందలాది మంది ఆశా వర్కర్లు ఏపీఏసీసీ భవనముల గల కార్యాలయానికి వెళ్లేందుకు ఆశా వర్కర్లు బయలుదేరారు. వారిని పోలీసులు నిలుపుదల చేయడంతో ఎన్ఆర్ఏ హాస్పిటల్కి ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ ధర్నాకు రానివ్వకుండా నిర్బంధించి అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 20 ఏళ్లుగా పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్స్ ని ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని, ఇతర సౌకర్యాలను కల్పించాలని, దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఆశా వర్కర్స్ కు కనీస వేతనాలు చెల్లించాలని, సంబంధం లేని పనులు చేయించరాదని వారు కోరారు. 60 సంవత్సరాలు వయస్సు వచ్చేవరకు పనిచేయించుకుని ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించకుండానే తొలగించటం సరైంది కాదు తీవ్రంగా విమర్శించారు. 62 సంవత్సరాల రిటైర్మెంట్ జియో వర్తింపచెయ్యాలి. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరియు అనారోగ్యంతో చాలామంది ఆశా వర్కర్లు అర్ధాంతరంగా చనిపోతున్నారు. ప్రభుత్వం ఆశా వర్కర్స్కు గ్రూప్ ఇన్సూరెన్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ను ఆశాలుగా మార్పు చేయాలని కోరారు. చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా ఆశా వర్కర్లని విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి దారి మళ్లించి సుమారు 50 కిలోమీటర్ల వరకు ఆశా వర్కర్లు తరలిస్తున్న విజయవాడ పోలీసులు భోజనాలు, మహిళలకు అత్యవసర సమయంలో కూడా బస్సుని ఆపకుండా తరలిస్తున్నారని ఆశా వర్కర్లు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా బూర్జీ మండలం బూర్జీ పీహెచ్ నుంచి 14 మంది గుత్తా వెళ్లి పీహెచ్ఈ నుంచి 18 మంది వెళ్లినట్లు సమాచారం.